చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధాత్మదేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల దినమందునైనా, ఈ మట్టల ఆదివారం నైనా కూడికలో కూడుకుని మమ్మలందరూ బలపరుస్తున్నందుకు వేలాది వందనాలు. ఎన్ని ఆత్మలైతే ఇక్కడ విచ్చేసి ఉన్నాయో ప్రభువా, అన్ని ఆత్మలను తండ్రి మీరు తృప్తిపరచండి, అభివృద్ధి పరచండి. ప్రత్యేకంగా ప్రభువా, ప్రాముఖ్యంగా తండ్రి, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు అరికాలు నుంచి నడినెత్తి వరకు సంపూర్ణ ఆరోగ్యమును దయచేయమని అడుగుతున్నాం. విత్తబడే వాక్యముతో తండ్రి మాతో సూటిగా మాట్లాడండి. మమ్మల్ని మేము సరిచేసుకొని జీవించే కృపను దయచేసి మీ రెక్కల చాటున మమ్మల్ని అందరినీ భద్రపరిచి సురక్షితముగా తండ్రి కంటికి రెప్పలా కాపాడమని, మరొక్కసారి విత్తబడే వాక్యంతో మాతో సూటిగా మాట్లాడమని నజరైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దీవెన నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభువు పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అపోస్తుల విశ్వాస ప్రమాణం చదువుకుందాం. పరలోక భూలోకముల సృష్టికర్త యగు తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన తండ్రి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యకు మరియ గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతు పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతి పెట్టబడి అదృశ్య లోకంలోనికి దిగిను. 3వ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడి నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. దేవునికే మహిమ కలుగును గాక. ఉత్తర ప్రత్యుత్తర భాగం చదువుకుందాం. దావీదు రాసినటువంటి కీర్తనల గ్రంథము 125వ అధ్యాయం, చాప్టర్ 125. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదివి దేవుని నామాన్ని గణపరుద్దాం. కీర్తనల గ్రంథం 125. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలె నుందురు. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద నుండును. తమ వంకర త్రోవలకు తొలగిపోవు వారిని పాపము చేయు వారితో కూడా యెహోవా కొనిపోవును. ఇజ్రాయేలు మీద సమాధానముండును గాక. దేవునికే మహిమ కలుగును గాక. దయచేసి అందరూ మీ స్థలాల్లో కూర్చుందాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదువుతాను, వినండి. సీయోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఆదివారం, మట్టల ఆదివారం. సీయోను నివాసులారా బహుగా సంతోషించుడి. బహుగా అంటే మీరు ఆనందించండి, ఆనందించే సమయం వచ్చింది. మీరు ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండే సమయం వచ్చింది. యెరూషలేము నివాసులారా, యెరూషలేము పట్టణమో, దావీదు కుమారుడిగా పుట్టినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకి యెరూషలేము పట్టణం అంటే మహా ఇష్టం. ఉల్లాసముగా ఉండుడి అంటా ఉన్నారు అందరినీ. అలాగే నీ రాజు నీతిపరుడునో రక్షణ గలవాడునో దీనుడునై వస్తూ ఉన్నాడు. అంటే దీనుడు,
అంటే మనము దేవుణ్ణి మనము అనుకోవాలి, దీనుడు, దయాళుడు. అలాగే మనకు ఆయన చేసినటువంటి క్రియలు ఎంతో 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 గొప్పవి. వాక్యాన్ని నెరవేర్చుటకై బహు జాగ్రత్తగా మనము ఆలోచిద్దాం. మన ప్రభు అయినటువంటి యేసయ్యను సిలువ వేయుటకు దాదాపు 5 రోజుల ముందుగా యెరూషలేము పట్టణమునకు గాడిద పిల్లను ఎక్కి రాజుగా విజయపు ప్రవేశము చేశాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో కొన్ని వచనాలను మనం చదువుకుందాం. యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిదయు దానితోనున్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను అని చెప్పి వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. శిష్యులు వెళ్ళి యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదయు దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడవున పరిచి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడవున పరచిరి. జన సమూహములో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయమో అని కేకలు వేసిరి. మట్టల ఆదివారము అనగా విడుదల ఇచ్చే దినం, విడుదలను ఇచ్చేటువంటి దినం. ఏ విధంగా విడుదల ఇచ్చాడో మనకు ఈ దినమున విడుదల ఇవ్వబోతున్నాడు. అనగా ఎంతో కాలంగా కట్టబడినటువంటి గాడిద, పడి ఉన్నటువంటి గాడిద, హీన స్థితిలో ఉన్నటువంటి గాడిద, పనికిరాని స్థితిలో ఉన్నటువంటి గాడిద, దేవుడు దానిని ఎన్నుకొన్నాడు. ఎందుకు ఎన్నుకొన్నాడండి? ఎంతో బాగుండేటివి ఎన్నుకోవచ్చు కదా, కానీ కట్టబడినటువంటి గాడిద, ఎందుకు పనికిరానటువంటి గాడిదని ఒక చోట కట్టేసి పెట్టేసిండారు. ఎన్నో దినాలుగా ఇది దేనికి కొరమ లేదు, దేనికి పనికిరాదని ఒక యజమాని దాన్ని కట్టేసి ఒక మూలన పెట్టి ఉన్నాడు. కానీ వాటిని శిష్యులకు చెప్పి దేవుడు ఆ గాడిదను తీసుకొని రండి అని చెప్పి దానిని తీసుకురావడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు దానిని ఎన్నుకొన్నాడు. మరియు గాడిదకు ఘనతను అక్కడ ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఏ గాడిదకండి ఘనతను ఇస్తున్నాడో? ఎన్నో రోజులుగా కట్టబడినటువంటి గాడిద, దీన స్థితిలో ఉన్నటువంటి గాడిద, ఎందుకు కొరవగానటువంటి గాడిదని మన దేవుడు యేసయ్య ఎన్నుకోవడం జరిగింది. అటువంటి యేసయ్య ఎంత గొప్ప దేవుడండి! ఎంతో బాగుండే వాటిని ఎన్నుకోవాలా దేవుడు. ఎందుకు కొరవగాని దానినే ఎన్నుకోవడం జరిగింది. తీసుకుని వస్తే వాటి మీద బట్టలు పరిచి, బట్టలు వేసి తర్వాత దాని మీద దేవుడు కూర్చున్నాడు. కనుక ఎందుకు కొరవగానటువంటి నన్ను, గాడిదగా ఉన్నటువంటి నన్ను దేవుడు ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు నేను ఎంతో ఆనందిస్తా ఉన్నా. దేనికి పనికిరాడు, దేనికి కొరవకాడు అని అనుకున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. కనుక ఈరోజు ఈ స్థితిని ఎవరిచ్చారండి? స్వయాన దేవుడే ఈ స్థితిని ఇచ్చాడు. కనుక అటువంటి గొప్ప దేవుని మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయనకు లోబడాలనేసి నేను ప్రేమపూర్వకంగా మీకు అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాను. ఇంకా డెప్త్గా మనం చెప్పాలంటే, హీన స్థితిలో, దీనంగా మనం అనుకుంటామో అప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఈరోజు నీకు దేవుడు విడుదలనివ్వబోతా ఉన్నాడు. యోహాను సువార్త ఎదుర్కొనబోయి జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు
స్తుతింపబడును గాక. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువు పేరట అంటే దేవుని పేరట వచ్చుచున్నటువంటి దేవుడు ఇజ్రాయేలు రాజు స్తుతింపబడును గాక. దేవుని రాజ్యము వచ్చును గాక. దేవుడే మనకు ఆధారము అవును గాక. మనము ఈ భూమి మీద ఎవరు కూడా శాశ్వతము కాదు. దేవుడు పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి ఇజ్రాయేలు రాజు కొనకడో నిద్రపోడో. ఆయన అంత గొప్ప శక్తి కలిగినటువంటి దేవుడు. అటువంటి దేవుణ్ణి మనం ఈరోజు ఆరాధిస్తున్నాము అంటే మనం ఎంతో ఎంతో గొప్పవారము అనేసి నేను ఈ సందర్భముగా మీకు అందరికీ మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు టు ఆల్. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. భోజనాలు సిద్ధపాటు చేసినారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు భోజనం చేసి వెళ్ళవలసిందిగా ప్రభువు పేరిట మనవి చేసుకుంటున్నాను. ప్రత్యేకంగా అనౌన్స్మెంటు, శుక్రవారం అంటే మనకు వచ్చే శుక్రవారం అంటే 5 రోజులు ఉంది ఇంక మనకు. శుక్రవారం రోజులు గుడ్ ఫ్రైడే రోజు మన మందిరంలో గడపాలి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఆ రోజు యేసయ్యను సిలువలో వేశారు. మనకి ఎన్ని పనులున్నా కూడా మనం ఖచ్చితంగా ఆ రోజు లీవ్, ఆ రోజు ప్రాముఖ్యంగా దేవుని కోసమే ఉదయం 10-10:30 నుంచి సాయంత్రం 3 గంటల వరకు మనకి ఇక్కడ పానీయాలు కూడా ఏర్పాటు చేస్తాము. ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజు 3 గంటల వరకు మనము ఉపవాసంలాగా ఉండి దేవుణ్ణి మనము ఆరాధించుకొని ఆయన్ని స్తుతించాలనేసి నేను మీకు అందరికీ కూడా మనవి చేసుకుంటూ, గుడ్ ఫ్రైడే రోజు అందరూ కూడా కలుసుకోవాలనేసి ప్రభు పేరిట మనవి చేసుకుంటా ఉన్నా. కనుక ప్రతి ఒక్కరు కూడా శుక్రవారము రావాలనేసి ప్రభు పేరిట మనవి చేసుకుంటా ఉన్నాను.